రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన సంక్షేమ పాలన అందించారని, మేకపాటి కుటుంబానికి వైఎస్ఆర్సీపీలో అత్యధిక ప్రాధాన్యత ఉందని, మెట్ట నియోజకవర్గాలను తప్పక అభివృద్ధి చేస్తామని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం చిన్న అల్లంపాడు, పెద్ద అల్లంపాడు గ్రామాలలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసరాలు వస్తున్నాయి. అన్ని కార్యక్రమాలతోటి జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు. చక్కగా ఎవరు చేయలేని ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు, కానీ ఆయన ఆరోగ్యశ్రీ పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, 108 ఎన్ని చేశాడు, ఎన్ని 104 అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి అంతకంటే గొప్పగా చేస్తున్నాడు. ఇంకా మ్యాథ్స్ చార్జ్ చదువుకునే పిల్లలకి భోజనాలు కూడా పెట్టిస్తున్నాడు. మన స్కూల్లో చూస్తున్నాం. ఈ ఊళ్ళో స్కూల్ కట్టారా, కొత్తగా కట్టారా, ఎంత డబ్బులు ఇచ్చారో మరి నాకు తెలియదు. మంచిగా బాగా తయారైంది కదా. ఆడపిల్లలు చదువుకోవడానికే బాబు టాయిలెట్స్ ఇబ్బంది పడుతుంటాయి చిన్నపిల్లలు, ఆడపిల్లలు. ఇప్పుడు బాగా కట్టించారు. మన ఇళ్లలో కూడా లేవు అంత మాత్రం టాయిలెట్స్. తర్వాత భోజనం ఆమె మధ్యాహ్నం భోజనం మన ఇళ్లలో ఉందో కానీ ఆడ బ్రహ్మాండంగా భోజనం పెడుతుంటారు. పౌష్టికాహారం పెట్టి ఆ విధంగా బిడ్డలందరూ చదివిస్తున్నారు. ఎందుకంటే ప్రతి బిడ్డ చదువుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో అది చేస్తున్నారు. అందువల్ల మరి మన మీద నిందలేస్తున్నాడు ఆయన రామనారాయణ రెడ్డి. ఏదో నిందలేస్తున్నాడు. ఆ నిందలకి విగాదుల సభ సరైన సభలో చెప్తాము సమాధానం. ఆయన ఆ రామనారాయణ రెడ్డి ఆయనకేమి వేరే వృత్తి లేదు. రాజకీయంలోనే సంపాదించుకోవాలా, రాజకీయంలోనే ఇల్లు కట్టుకోవాలా, రాజకీయంలోనే పిల్లలకు పెళ్ళిళ్ళు పాలు పనిచేసం చేయాలి, వైద్యం చేయించుకోవాలి, సొమ్ములు కొనాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి. ఆయనకు వేరే ఉద్యోగం ఏమి లేదుగా. ఆయన ఏమి వ్యాపారం చేసేది లేదు, పెద్ద వ్యవసాయం లేదు, పెద్ద పరిశ్రమ లేదు. ఆ మహాశివుడికి అంతా చొక్కా ప్యాంటు కూడా ఈ రాజకీయంలో వచ్చిన డబ్బులతో చేసుకోవాలి మహాశివుడు. ఆయన మన మీద నిందలేస్తున్నాడు. మన మీద విక్రమ్ బాబు మీద నిందలేస్తున్నాడు. ఆయన విక్రమ్ బాబు కాలి కోటికి కూడా సరిపాడి ఎత్తుంటే ఉండొచ్చు. ఆయన కూడా కానీ ఓటుకు కూడా సరిపడు. నేను చెప్తాను సరైన సభ. రామనారాయణ రెడ్డి గారు, మీరు ఏదో అపవాదం చేశారు జేఎస్పేటలో. నువ్వు వచ్చి ప్రూవ్ చేయను, ఆయన నిరూపించు. నువ్వు చెప్పిన వాటిలో ఏమాత్రం సత్యం ఉంటే మేము దేనికైనా సిద్ధమే. నీకు ఎందుకైనా సిగ్గు శరం లేకుండా నీ రాజకీయాల్లోనే నువ్వు అన్న బతుకుతుంటావే. అవేమిరెడ్డి డబ్బులు ఇచ్చినాడని వచ్చి నువ్వు లేకపోతే నువ్వు ఏం అర్హత ఉండి నువ్వు అసలు ఊరుకొని వెళ్ళిపోతే వార్తకు నాకు వద్దని ఇల్లు వాటిని ఖాళీ చేసి మళ్ళీ ఈరోజు వచ్చి తగుదరం మాట ఆ చంద్రబాబు తరఫున పోటీ చేసి ఆయన నాకు ఏదో చెప్తున్నాడు ఆ మహాశివుడు. సరేలే, ఆయనకు సరైన సమాధానం పెద్ద మీటింగ్లో చెప్తాను నేను.